శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన ఛానల్లో వ్యూవర్స్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. అలాగే భరత్ గురించి అడిగారండి. భరత్ అనేటువంటి పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయండి. ఒక 20 నెంబర్ ఉండి తర్వాత 18 నెంబర్ ఉంటుంది భరత్లో. భరత్ అనేటువంటి పేరులో 18 నెంబర్ ఉంటుంది, 20 నెంబర్ ఉంటుంది. 20 నెంబర్ మ్యాచ్ అయినప్పటికీ కూడా 18 అనేటువంటి ఫ్యామిలీ కోరల్ నెంబర్ ఉంది. చాలామందికి 18 నెంబర్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే చాలామందిలో డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా కొంతమందిలో వివాహం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ వివాహం అయితే డైవర్స్ అయితే చాలా కొన్ని దశాబ్దాల పాటు ఒంటరిగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భరత్ అనేటువంటి పేరులో నేమ్ కరెక్షన్ చేసుకోవడం కానీ నేమ్ చేంజ్ చేసుకోవడం కానీ చేయవలసి ఉంటుందండి. అలాగే జీవన్ అనే పేరు గురించి అడిగారు. జీవన్ అనేటువంటి పేరులో 23 నెంబర్ ఉందండి, మంచి నెంబర్ ఉంది. 23 నెంబర్ మంచిది. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి 23 నెంబర్ మంచిదైనప్పటికీ మ్యాచ్ కాకపోవచ్చు. అట్లాగే ఈ జీవన్ అనేటువంటి పేరులో 23 మంచిదే ఉంది, కానీ మెయిన్ నెంబర్ 12 నెంబర్ ఉందండి. విక్టిమ్ నెంబర్ ఒకటి ఉంది. ఈ విక్టిమ్ నెంబర్ ఉన్నప్పుడు కొన్ని రివర్స్ అవుతూ ఉంటాయి. సో కరెక్షన్ అనేది అనివార్యం. జీవన్ అనేటువంటి పేరు కరెక్షన్ తీసుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అది మ్యాచ్ అవుతుందో లేదో కూడా చెక్ చేయించుకోండి. అలాగే అభిజ్ఞ అడిగారు. అభిజ్ఞ అనేటువంటి పేరులో బహుశా 18 నెంబర్ ఉంటుంది అనుకుంటానండి. 18 నెంబర్ ఉంది అభిజ్ఞ అనేటువంటి పేరులో. 18 నెంబర్ అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం ఫ్యామిలీ కోరల్ నెంబర్. ఇది ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది వివాహం ఆలస్యం అవడం జరుగుతుంది. ఒకవేళ ఎర్లీ మ్యారేజ్ అయితే డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి అభిజ్ఞ అనేటువంటి పేరు మంచిది కాదండి, చేంజ్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. 18 నెంబర్ అనేది ఫ్యామిలీ కోరల్ నెంబరు. ముఖ్యంగా చాలా రకాలైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి 18 నెంబర్లో. డైవర్స్ అవ్వడమే కాదు, కొంతమందికి డైవర్స్ అవ్వకపోయినా రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్ గురవుతూ ఉంటారండి. కొంతమంది యాక్సిడెంట్ గురయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ అత్తవారు సంబంధించినటువంటి వాళ్ళు భర్త వైపు వాళ్ళు నానా హింసలు పెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగా టార్చర్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి 18 నెంబర్ ఉన్నవాళ్ళు. ఇలా రకరకాలైనటువంటి చాలా ఉంటాయి అన్నమాట. 18 నెంబర్ అనేది మంచిది కాదు. 18 అనేది 2 శత్రు సంఖ్యల కాంబినేషన్ అనమాట. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ కూడా ఎప్పటికైనా అది చెడు చేసి వదిలిపెడుతుంది, దాని ప్రభావం అట్లా ఉంటుంది. కాబట్టి ఈ అభిజ్ఞ అనేటువంటి పేరులో మార్పు కరెక్షన్ చేసుకోవడం కానీ నేమ్ చేంజ్ చేసుకోవడం కానీ చేయండి. అదేవిధంగా మై నేమ్ ఈజ్ స్వరూపరాణి గారు ఉన్నారు. స్వరూపరాణి అనేటువంటి పేరులో మీకు SWA స్వరూపరాణి 44 నెంబర్, అలాగే ఒక 18 నెంబర్ ఉందండి, ఒక 26 నెంబర్ ఉంది. బాగాలేదు స్వరూపరాణి గారు. మీరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 25 ఇచ్చారు, అంటే 7 అనమాట. మ్యాచ్ కాలేదు. ఇందులో 18 నెంబర్ కూడా ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 25/5/1985. చాలా 5s ఉన్నాయండి మీ డేట్ ఆఫ్ బర్త్లో. 1 2 3 3 5s ఉన్నాయి. అలాగే అంటే మీ హోరోస్కోప్లో, న్యూమరాలజీ హోరోస్కోప్లో మీకు 159 లైన్ ఉంది. ఇది చాలా చాలా మంచి, అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి మంచి లైన్ ఇది. 159 అనేది 159 ఉందండి మీ హోరోస్కోప్లో. ఇది విల్ పవర్ లైన్ అంటారు. అలాగే మీకు 3 5s వచ్చాయి అన్నమాట, ఉన్నాయి. సో ఇంటెలిజెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి మీకు. కానీ మీ పేరు అసలు బాగాలేదు. స్వరూపరాణి ఏ విధంగా రాసినా బాగాలేదు. న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకోవాలి. 36 నెంబర్ ఉంది, లేదా 18 నెంబర్ ఉంది. రకరకాలుగా
యూ పెట్టుకున్న 36 నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావట్లేదు, అనుకూలంగా లేదు. ఖచ్చితంగా మీ పేరులో మీరు మార్పు చేసుకోండి. స్వరూపరాణి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, మీకు మంచి విల్ పవర్ లైన్ కూడా ఉంది. స్వరూపరాణి గారు మీరు ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి మీ పేరులో మార్పు చేసుకోండి, కరెక్షన్ చేయించుకోండి. 85 అంటే దాదాపు 37 ఇయర్స్. ఓకే, ధనుంజయ్ అని అంటున్నారు. ధనుంజయ్లో ఏముందో చూద్దాము. ధనుంజయ్లో 29 నెంబర్ ఉందండి. 29 నెంబర్ అనేది మంచిది కాదు, ఇది సునామీ నెంబర్. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ 17 ఇచ్చారు. 17 అంటే 8 నెంబరు. 8 నెంబర్కి 2 నెంబరు మంచిగా ధన నష్టాలు ఉంటాయి. అలాగే మీ డెస్టినీ వచ్చి 32 వచ్చింది. మీ డెస్టినీ బాగానే ఉందండి, మీకు 8/5 కాంబినేషన్ బాగానే ఉంది. మీ పేరు ధనుంజయ్లో 29 నెంబర్ అంత మంచిది కాదు, ఇది వీక్ నెంబరు. అలాగే ఈ 29 సునామీ నెంబరు. ఎప్పుడు ఎటువంటి ఆపద వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి 29 నెంబర్లో. సెన్సిటివ్గా ఉంటారు. అదేవిధంగా ఈ 29 అంటే ఈ 2 అనేది వాటర్ ఎలిమెంట్, 9 అనేది ఫైర్ ఎలిమెంట్, ఈ రెండింటికి కూడా పడదన్నమాట. సో ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి ఆలోచనలే మంచి ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టలేరు, మీరు ముందుకు వెళ్ళలేరు. భయం అనేటువంటిది ఒకటి ఉంటుంది, మీకు ఫియర్నెస్ ఉంటుంది. సో దానివల్ల ముందుకు వెళ్ళలేరు. ఏం జరుగుద్దా ఏమవుతుందా అనేది స్టార్ట్ చేస్తారు కానీ మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మీరు మీ ధనుంజయ అనేటువంటి 29 నెంబరు మంచిది కాదండి, ఆపదలను కూడా సృష్టిస్తుంది ఇది. అందుకనే సునామీ నెంబర్ అన్నాం. సడన్గా వస్తాయి ఏ వచ్చినా సరే. హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి 29 నెంబర్లో. కాబట్టి మీరు ఇంకా చాలా ఉన్నాయి, అంతా చెప్పడానికి వీడియోస్ చాలా లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేమ్ కరెక్షన్ చేయించుకోండి. నేమ్ కరెక్షన్ చేసుకుని యూజ్ చేసుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగుంది, 8/5 కాంబినేషను. దానికి అనుకూలంగా పేరులో మార్పు చేసుకోండి ధనుంజయ్ గారు. నెక్స్ట్ శిరీష గారు అడిగారు. శిరీష SIRESH ఈ విధంగా రాస్తున్నాం, కరెక్టేనా అనేది. SIRESH 12, 13 నెంబర్ ఉన్నాయమ్మా మీ పేరు మీరు రాసే విధంగా. మీరు శిరీష అనేటువంటి పేరులో చాలా నెగిటివ్ ఉంటుంది, మంచి పేరు కాదు అది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి శిరీష అనేటువంటి పేరులో. ఫస్ట్లో లైఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డ్యామేజ్ అయిపోతుంది లైఫ్. ఎందుకంటే రాంగ్ నెంబర్స్ ఉంటాయి. మీరుగా ఎలా రాసుకున్నా సరే దాన్ని అనుకూలంగా ఉండదు. ఒక న్యూమరాలజిస్ట్ మాత్రమే దానిని సరి చేయగలుగుతారు. అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది. మీరు ఇలా రాసిన 25, 12 నెంబరు, 13 నెంబరు, విక్టిమ్స్ నెంబరు, అలాగే డెత్ నెంబర్స్, ఫెయిల్యూర్ నెంబర్స్ ఉన్నాయి. ఇట్లా ఉండకూడదు, ఇంకా ఎక్కువ చెడగొట్టుకున్నారు. కాబట్టి శిరీష అనేటువంటి పేరులో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి మంచిగా కరెక్షన్ చేయించుకోండి. అదేవిధంగా విలాసరావు గురించి అడిగారు. విలాసరావులో 24 నెంబర్ ఉందండి, మంచి నెంబర్ ఇది. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారా? ఇవ్వలేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదండి విలాస్ గారు, మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. 24 నెంబర్ మంచి నెంబరే. 6 నెంబర్ వస్తుంది, 2+4 6 నెంబర్ వస్తుంది. చూడండి, మీకు బాగాలేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదని అర్థమవుతుంది. మీ వయసు ఎంతో తెలియదు. బహుశా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటే ఖచ్చితంగా మీకు
3 సిరీస్లో కానీ పుట్టి ఉంటారు. ఇది ఎక్కువగా 3 సిరీస్ వాళ్ళకి మ్యాచ్ కాదు. అలాగే 1 సిరీస్ వాళ్ళకి కూడా ఈ 24 నెంబర్ అనేది మ్యాచ్ కాదు. కాబట్టి చూడండి, మీకు బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ ఇది మ్యాచ్ కాలేదేమో. 30-40 ఇయర్స్ వచ్చాయనుకోండి, మీ ఏజ్ తెలీదు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, బాగానే ఉందంటే మీకు అనుకూలంగా ఉన్నట్టే. ఒకవేళ 30-40 ఇయర్స్ లోపు దాటినా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, బాగా మేజర్ హెల్త్ ఇష్యూస్ కానీ, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు 3 సిరీస్లో కానీ 1 సిరీస్లో కానీ పుట్టేవి ఉండవచ్చు అనమాట. కాబట్టి మీరు గ్రహించండి. ఒకవేళ అట్లా ఏదైనా నెగిటివ్ ఉంటే న్యూమరాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి, కాంటాక్ట్ అయ్యి మీరు కరెక్షన్ చేయించుకోండి. సో ఇవండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు కొంతమంది వ్యూవర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరొక వీడియోలో మరికొంతమందివి అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.